నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతారామ లక్ష్మణులు ప్రజలకు తెలియకుండా తమసా నదిని దాటి వెళ్ళుట అనే విషయం గురించి తెలుసుకుందాం. తమసా నది తీరమున రాముడు లక్ష్మణునితో, ఓ లక్ష్మణ, నేడు మన వనవాసమున మొదటి రాత్రి సమీపించింది. ఇది గడిస్తే మన వనవాస దీక్షలో ఒక దినము గడిచినట్లే. ఈ అరణ్య ప్రదేశంలో మృగములు పక్షులు మన వేష పరిస్థితులను చూసి ఏడ్చుచున్నవా అన్నట్లున్నవి. అయోధ్యానగరమున స్త్రీలు పురుషులందరూ మన ఎడబాటుకు తట్టుకోలేక దుఃఖించుదురు. ఇందు సందేహం లేదు. దశరథుడు కౌసల్యామాత మన కొరకు ఏడ్చి ఏడ్చి ఏమైపోదురో అని నాకు బాధగా ఉంది. కానీ ధర్మాత్ముడైన భరతుడు అచ్చటనే ఉన్నాడు. అతడు కౌసల్యామాతకు దశరథుడుకు సేవించును. నేను చింతింపవలసిన పని లేదు. లక్ష్మణ, నీవు నన్ను అనుసరించి వనములకు వచ్చి మంచి పనియే చేసితివి. లేదా సీతాదేవి రక్షణ కోసం మరి ఒక మార్గమును అన్వేషింపవలసి వచ్చేది. మనం జలాహారంతోడనే ఈ రాత్రిని గడుపుదాము అని చెప్పెను. పిమ్మట శ్రీరాముడు సుమంత్రునితో, అయ్యా, గుర్రములను జాగ్రత్తగా చూసుకొనుము అని చెప్పగా సుమంతుడు గుర్రములకు పచ్చి మేత వేసి వాటిని కనిపెట్టుకొని ఉండెను. రాత్రి అగుట వలన లక్ష్మణుని సహాయంతో సుమంతుడు శ్రీరామునకు శయ్యను ఏర్పాటు చేశను. సీతాదేవియు శ్రీరామచంద్రుడు అలసి ఉండుట వలన గాఢ నిద్రలో మునిగిరి. అప్పుడు లక్ష్మణుడు సుమంత్రునితో రాముని గుణగుణములను గూర్చి వివరించెను. వారు ఆ రాత్రి అంతయు మేల్కొని ఉండిరి. శ్రీరాముడు ఉషక్కాలముననే మేల్కొని ప్రయాణ శ్రమచే నిద్రించుచున్న ప్రజలను గమనించి లక్ష్మణునితో, లక్ష్మణ, ఈ నిద్రించుచున్న ప్రజలను చూడుము. మన మీద ప్రేమతో వారి కుటుంబాలని వదిలి మన వెంట వచ్చిరి. వీరు మనల్ని అయోధ్యకు తీసుకొని వెళ్ళుటకు గొప్ప పట్టుదలతో ఉన్నారు. వారి ప్రాణములు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కావున వారు నిద్ర నుండి మేల్కొనకు ముందే మనం రథమునెక్కి ఎవరూ పసిగట్టలేని మార్గమున సాగిపోదాము అని చెప్పాను. అన్నా, నువ్వు చెప్పినది యుక్తంగా ఉంది, వెంటనే వెళ్దాము అని చెప్పగా రాముడు సుమంత్రునితో, ఆర్య, వెంటనే రథమును సిద్ధం చేయుము, మనం త్వరగా వనములకు పోవలను అని చెప్పగా సుమంతుడు రథమును సిద్ధం చేశాను. సీతారామ లక్ష్మణులు రథమునెక్కి తమసా నది యొక్క ఆవలి తీరమునకు చేరెను. అక్కడ రాముడు తన వారితో రథం దిగెను. అప్పుడు ప్రజలను మభ్యపెట్టుటకై శ్రీరాముడు సుమంత్రునితో, ఓ సారథి, నీవు రథంపై అయోధ్య వైపుగా బయలుదేరుము. కొంత దూరం పోనిచ్చి మరలా రథము ఇటు త్రిప్పుము. ఇట్లు చేసినచో ప్రజలు నా జాడను తెలుసుకోలేరు. కావున జాగ్రత్తగా చేయుము. రాముని ఆదేశమును సుమంత్రుడు పాటించెను. తరువాత వేరే మార్గంలో రాముని చేరి వారి ప్రయాణమునకు రథమును సిద్ధం చేసెను. సీతారామ లక్ష్మణులు రథమును అధిరోహించి తపోవనములకు ప్రయాణం సాగించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.